నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను సుదిత ముందుగా ప్రధానాంశాలు కిర్లంపూడిలో ఉచిత వైద్య శిబిరం మందులు పంపిణీ చేసిన లిబరేషన్ నాయకులు రోగుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు వైద్యులను హెచ్చరించిన మంత్రి కామినేని విశాఖ జిల్లాలో కలకలం రేపిన జంట హత్యలు దర్యాప్తు చేస్తున్న పోలీసులు పశ్చిమ గోదావరిలో రఘువీర పర్యటన వినూత్న రీతిలో స్వాగతం పలికిన కార్యకర్తలు ముమ్మిడివరంలో 2 లక్షల సొత్తు చోరీ ఆధారాలు సేకరించిన క్లూస్ టీం ఇక వివరాల్లోకి వెళ్తే పరీక్షా విధానంలో అధికారుల కఠిన నిర్ణయాలు విద్యార్థులకు శాపాలుగా మారుతున్నాయి. విశాఖ ఏవిఎన్ కళాశాలలో జరుగుతున్న ఎస్సీ జనరల్ డ్యూటీ ఎగ్జామ్స్ కు బీహార్, రాజస్థాన్ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. ఈ క్రమంలో కేవలం 5 నిమిషాలు లేటుగా వచ్చారంటూ 5 విద్యార్థులను లోనికి అనుమతించలేదు. అధికారులు కాళ్ల మీద పడి ఏడ్చినా కనికరం చూపలేదంటూ విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. साढ़े 9 में था सर, 9:31 में हम यहाँ पर प्रेजेंट मुझे नहीं जाने दिया गया सर। अब मैं क्या करूँ सर, मुझसे मिलने भी नहीं, पहले तो गेट नहीं खोला, गेट खोलकर मैं अंदर गया, फिर भी मुझे नहीं जाने दिया जा रहा है सर। अब क्या करूँ, बहुत दूर से आने में सर। रेल मंत्री के नहीं बोलकर स्टूडेंट पर एक गरीब स्टूडेंट लोग भूखे मर जाएंगे सर। एग्जाम का लाइफ के सवाल है सर। भ्रष्टाचार क्या होता है सर? भ्रष्टाचार आतंकवाद होगा, बम ब्लास्ट करेगा क्या? पर वेट किया सर, सिर्फ एक चांस सर मुझे दिला दीजिए, 1 मिनट के लिए मुझे बाहर कर दिया गया। प्लीज सर, प्लीज ఆంధ్రప్రదేశ్ జన సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పలువురు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో సిపిఐ ఎంఎల్ నాయకులు పాల్గొన్నారు. ఆర్థిక సహాయం పడాలా ఏటమ్మా బాధ అలాగే బండి గట్టి పట్టి పడ ఇది రోజు పూట రాత్రులు వేసుకోండి. ఇందులోది మధ్యాహ్నం చెంచా, రాత్రి చెంచా తాగండి. ఇంజెక్షన్ ఇస్తారు, చేయించుకోండి అమ్మా, అక్కడ ఇంజెక్షన్ ఇస్తారు. చేపల కోసం మత్స్యకారులు అమర్చిన వలలో కొండ చిలువ చిక్కుకున్న ఘటన విశాఖ జిల్లా చోడవరంలో చోటు చేసుకుంది. చిన్నబజార్ ప్రాంతానికి చెందిన కొందరు మత్స్యకారులు వలలో చిక్కుకున్న కొండ చిలువను సంచిలో కట్టి గ్రామానికి తీసుకువచ్చారు. సుమారు 15 అడుగుల పొడవున్న ఈ కొండ చిలువను చూడడానికి గ్రామస్తులు బారులు తీరారు. వలకట్టిన తర్వాత వచ్చి చేపలకి పొద్దున్నే చేపలకి వెళ్తే చేపలనే పాము పడిపోయింది. దానికి మేము భయం పడిపోయి ఇంటికి వచ్చాం.
ఇంటికి వచ్చి మొత్తం మా కుర్రలు బ్యాచ్ కుర్రలు అందరూ మొత్తం 15 మందిని తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు కూడా భయం పడిపోయారు. ఈ పాము చూసి అమ్మ ఇంత పాము 15 అడుగుల పాము ఇప్పుడు చూడలేదు, ఈరోజు చూసి పామునే అని వాళ్ళు కూడా భయం పడిపోయారు. అలా భయం పడిపోయి అలాగా మెల్లిక మా వాడు పేక పట్టుకుని అలా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ కట్టి తీసి ఇక్కడ గుడి దగ్గర పెట్టాము. కొండపైన తీసుకెళ్లి వదిలేస్తాం స్వామి. మరి ఇంత పావుని ఎవరు చూస్తారు? మావే చూడడానికి భయపడతారు, జనాలు కూడా భయపడి చచ్చిపోతారు ఈ పావుని చూస్తే. అందువల్ల ఈ పావుని గోల్డ్ ఈ 4 జనాలు చూసిన తర్వాత గోల్డ్ కట్టేసి మళ్ళీ పావుని పట్టి మళ్ళీ కొండ ప్రాంతాలను వదిలేస్తారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ముప్పాడ సముద్ర తీరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా రాజమండ్రికి చెందిన మధ్య వెంకట రాజారావుగా గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎస్పీజీఎల్ దగ్గరలో ఉన్న బీచ్ రోడ్లో గుర్తు తెలియని అన్నోన్ బాడీ ఒకటి ఉన్నదని స్థానికులు సమాచారం ఇవ్వగా అప్పటికొత్త పోలీసు వారు మేము వచ్చి ఇక్కడ చూడగా అతను మధ్య వెంకట రాజారావు, ఏజ్ 33, సన్నాఫ్ సుబ్బారావు, శాంతిపురం, రాజమండ్రి. ఆధార్ కార్డు ఆధారంగా అతని నెంబరు 890 అని డోర్గా ఉన్నది. ఈ ఎంక్వైరీ చేసి ఇచ్చేస్తాం. విశాఖలో హోటల్ మేఘనా యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సిఐటియు నేతలు మండిపడ్డారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సిబ్బందిని విధుల నుండి తొలగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 11 మంది కార్మికులు గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. నెల రోజుల క్రితం ఎటువంటి నోటీస్ లేకుండా హఠాత్తుగా వాళ్ళ ఉద్యోగుల నుంచి తీసేయడం జరిగింది. గత 2 నెలలుగా కార్మికులు వాళ్ళ జీతభత్యాల గురించి వాటి గురించి పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన మినిమం వేజెస్ అది తక్కువ ఇస్తున్నారనేసి లేబర్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే మినిమం వేజెస్ కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కేసు నడుస్తుంది. వీటిలన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఈరోజు యాజమాన్యం ఏం చేసిందంటే మేఘనా హోటల్ మేఘనా అనే పేరుని మార్చేసి హైటెక్ గ్రాండ్ పేరు పెట్టి ఈ మొత్తం కార్మికులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు కానీ అలాగే గ్రాడ్యుటీ కానీ ఇతర బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్గొట్టడానికి హోటల్ పేరు మార్చి దాన్ని ఓపెన్ చేయాలని మళ్ళీ రీఓపెన్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. యాజమాన్యం అటువంటి ప్రయత్నం మానుకోవాలని ఈ సందర్భంగా సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఓపెనింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామనేసి వాళ్ళకి నోటీస్ కూడా పంపించడం జరిగింది. అలాగే ఈ విలేకరుల సమావేశం సందర్భం కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. కాబట్టి యాజమాన్యం తన వైఖరి మార్చుకొని కార్మికులకి న్యాయంగా రావాల్సిన చట్టపరమైన హక్కులన్నీ కూడా కల్పించాలని సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. రాజధాని ప్రాంతమైన తూళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు బుచ్చి సతీష్ బాబు ఆధ్వర్యంలో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానంతో ఆయనకి కృష్ణానది ఒడ్డున ఒక గుడి నిర్మించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇలా ఇల్లు కూడా కట్టుకుంటున్నాను. ఆసియా కరాటేడో ఛాంపియన్షిప్ 2015కు విశాఖ నగరం వేదిక కాబోతోంది. ఈ నెల 30 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు జరిగే ఈ పోటీలకు సంబంధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ కప్ను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ పోర్టు చైర్మన్ కృష్ణబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడలకు విశాఖ నగరం వేదిక కావడం హర్షణీయమని అన్నారు. ఇంటర్నెట్ లో ధైర్యంగా అనుభవంగా చెప్పుకునే ఈవెంట్
ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒలింపిక్స్ కి సేమ్ వెళ్ళడానికి మనం అన్ని ప్రపోజల్స్ పెట్టారు. మన కరాటే అసోసియేషన్ ఏషియన్ కరాటే ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ ఇక్కడ కండక్ట్ చేయకపోవడం, పోర్ట్ స్టేడియంలో ఆతిథ్యం అవడానికి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మనందరికీ తెలిసిందే సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్మోస్ట్ లేడీస్ అందరికీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కింద కరాటే కానీ ఒక మార్షల్ ఆర్ట్, అంటే మార్షల్ ఆర్ట్ ప్రొఫెషనల్ స్థాయి కాకుండా అట్లీస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్, అట్లీస్ట్ తనకు తాను ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో ఇలాంటి టోర్నమెంట్స్ డెఫినెట్లీ యూత్ లో ఈ టైప్ ఆఫ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కి అలాగే కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి అనేది మా ఉద్దేశం. ఒక ఇంటర్నేషనల్ గా ఒక పేరు తీసుకురావాలి, ఎక్స్పోజర్ తీసుకురావాలి అంటే కనుక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఎన్ని మాక్సిమం జరిగితే కనుక అంత సిటీ పాపులర్ అవుతుంది. ప్రతి గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్ సూపరింటెండెంట్ చలం పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన పిలుపునిచ్చారు. గిరిజన సంక్షేమానికి అనుసరించాల్సిన అంశాలతో పాటుగా అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్ పై విశాఖలో గిరిజన సంఘాలు సెమినార్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన పథకాలతో పాటుగా గిరిజన ప్రాంతాల్లో పాఠశాలతో పాటు కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గిరిజన సంఘాల నేతలు వివరించారు. నవ్యాంధ్రప్రదేశ్లో గిరిజన సమగ్ర అభివృద్ధి అనే అంశంపైన జరుగుతున్న సదస్సుకి ముఖ్య అతిథులు చేసిన ఐఏఎస్ అధికారి శర్మ గారు, అలాగే అనిల్ కుమార్ గారు, మిగతా అనేక మంది వచ్చున్నారు. వారందరికీ కూడా గిరిజన సంఘం తరఫున పేరు పేరున ధన్యవాదాలు. గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి గారు చెప్తారు. ప్రధానంగా సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఈరోజు శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చిన 170 చట్టం కానీ, ఆ తర్వాత వచ్చిన 1998లో వచ్చిన వీసా చట్టం 2011లో దాంట్లో రూల్స్ ప్రకారం ఈరోజు అమలు కాని పరిస్థితి ఉంది. అలాగే 2001లో వచ్చిన గిరిజన ప్రాంతంలో 10% ఉద్యోగాలు గిరిజనకు ఇవ్వాలని జీవో నెంబర్ 3 కానీ, ఆ తర్వాత వచ్చిన గిరిజన హక్కుల గుర్తింపు చట్టం ఏదైతే ఉంది ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2000లో వచ్చిన చట్టం కానీ, రీసెంట్గా వచ్చిన 2012లో వచ్చిన SC/ST సప్లైన్ చట్టం కానీ, ఈ చట్టాలు కూడా అన్నీ కూడా ఈరోజు మన ప్రభుత్వ దయాదాక్షిణ్యం వచ్చినవి కాదు. సుదీర్ఘ పోరాట ఫలితంగా వచ్చిన చట్టాలు ఈరోజు అమలు తీరు చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో మంత్రి కామినేని శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో తనిఖీలు చేపట్టారు. వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి రోగుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విశాఖ జిల్లా డుమ్రిగూడ మండలం లాసేరు గ్రామంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. అర్థం లేని కారణాలతో 2 నిండు ప్రాణాలు పోవటం గ్రామాన్ని శోకసముద్రంలో ముంచివేసింది. సర్పంచ్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరకు సీఐ సింహాచలం ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మతిస్థిమితం లేని కర్రన్న అనే వ్యక్తి తన భార్య బొజ్జన్న అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉందన్న నెపంతో బొజ్జన్నను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో వేరొక వ్యక్తి వచ్చి అతనిని వారించడంతో అతని చేతులను తెగనరికాడు కర్రన్న. ఈ హఠాత్ పరిణామాన్ని గమనించి గ్రామస్తులు 108ను సంప్రదించే ప్రయత్నంలో ఉండగా బొజ్జన్నను కర్రన్న గొడ్డలితో నరికి చంపాడు. ఇది గమనించిన బొజ్జన్న బావమరిది కర్రన్నను కర్రతో దాడి చేసి చంపాడు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించారు. కార్యకర్తలు వినూత్న రీతిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తారాజువ్వ ద్వారా శాంతి కపోతాన్ని పైకి ఎగురవేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్ ఎట్లా చేస్తారా? ఎంత ఫారం పెడితే మీరే దాంట్లో పెట్టచ్చు కదా. సర్పంచ్ గారు రాజారావు అది కొడతా హైయర్ ఎడ్యుకేషన్ పై యూకే జరిపిన సర్వేలో ఇండియాకు 11వ ర్యాంకు వచ్చిన సందర్భంగా సింగపూర్లో జరిగిన పర్యటన వివరాలను విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు. సింగపూర్లో అమలవుతున్న విద్యా బోధనా విధానాలపై మంత్రి మాట్లాడుతూ అంతటి స్థాయిలో విద్యా బోధనలను ఏపీలో అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. మొన్న 28న సింగపూర్ వెళ్ళి సెకండ్ వరకు కూడా వివిధ రకాల ప్రోగ్రామ్స్లో మొత్తం డెలిగేషన్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాతో పాటు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే కమిషనర్ కాలేజ్ టెక్నికల్ ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే స్కిల్ డెవలప్మెంట్లో అడ్వైజర్గా ఉన్న లక్ష్మణ్ గారు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వీసీ గారు, అలాగే జేఎన్టీయూ కాకినాడ నుంచి ఒక ప్రొఫెసర్ గారు, మొత్తం అంతా టీము 7 మెంబర్లతో కూడిన టీము సింగపూరు విజిట్ చేయటం, అక్కడ ఏవేవి యూనివర్సిటీస్ తోటి ఏ అంశాల మీద చర్చలు జరిగాయి, వాటి స్టేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు వీసీ గారు డీటెయిల్గా చెప్తారు. ముఖ్యంగా ఈ డెలిగేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఈ ఉన్నత విద్యారంగంలో స్టాండర్డ్స్ పెంచేదానికి, ప్రత్యేకించి విద్యాపరంగా నాలెడ్జ్ పరంగా ఆంధ్రప్రదేశ్ను ఒక గ్లోబల్ హబ్గా చేయడం కోసం తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురుమలలో గుర్తు తెలియని వ్యక్తి ఒక ఇంటిలోకి ప్రవేశించి 3 కేజీల వెండితో సహా 2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగిలించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత 2-3 సంవత్సరాలు మీకు తెలిసిన నేరాలు ఉన్నాయా? బులెటిన్ ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి.
కిర్లంపూడిలో ఉచిత వైద్య శిబిరం, మందులు పంపిణీ చేసిన లిబరేషన్ నాయకులు. రోగుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు, వైద్యులను హెచ్చరించిన మంత్రి కామినేని. విశాఖ జిల్లాలో కలకలం రేపిన జంట హత్యలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పశ్చిమ గోదావరిలో రఘువీర పర్యటన, వినూత్న రీతిలో స్వాగతం పలికిన కార్యకర్తలు. ముమ్మిడివరంలో 2 లక్షల సొత్తు చోరీ, ఆధారాలు సేకరించిన క్లూస్ టీం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.